విచారణ జరిగే కేసుకి మనమెలా సెటిల్ చేయగలం? ఈ ఫోన్లో కూడా ఒకటి ఎవరు చేస్తున్నారు? ఎవర్రా? రేపు తీసుకురా, నువ్వే మాట్లాడు. నాకు నువ్వే దిక్కన్నా, దయచేసి దీన్ని ఎలాగైనా సెటిల్ చేయన్నా. అన్నా, నా జీవితంలో ఎప్పుడు కోర్టుకే వెళ్ళలేదన్నా, నాకు వెళ్ళాలని కూడా లేదు. కోర్టుకు వెళ్లకుండా మరో మార్గమే లేదు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదే. అసలు ఆ ముసలిది ఎందుకు వచ్చి నన్ను ఆ రోజు కొట్టింది? ఎవర్రా? నా ఫ్రెండ్లే. ఇదిగో. మనిషి ఇంత రెచ్చిపోయిన విధంగా ఇంతవరకు చరిత్రలోనే లేదు. చాలా సమస్యలకి, పాపపు పనులకు మనిషి బానిసవుతున్నాడు. అడవి జంతువులు చెయ్యని విధంగా హత్యలు, అవినీతులతో ఈ భూమిని మలినపరుస్తున్నాడు. దీనికంతా కారణం ఏంటి? పాపం. మనిషి చేసిన పాపం. కేవలం ఒక మతం గురించి మాత్రమే మాట్లాడట్లేదు. రే సతా, నీ ఫోన్కి ఏమైందిరా? అన్నిసార్లు చేస్తే ఒక్కసారి రింగ్ అవ్వలేదు. ఛార్జ్ ఉండటం లేదురా. జాలేనా, దీనికి కొంచెం ఛార్జింగ్ పెట్టు. ఇవ్వండి. రే, అమ్మకి ఏదైనా నోటీస్ వచ్చిందా? అదేరా, అబ్బాయిని కొట్టిన కేసు ఉంది కదా, అందులో బెయిల్ రద్దు అయిందట. నేను పొద్దున కోర్టుకు వెళ్ళినప్పుడు తెలిసింది. 2 సార్లు హీరింగ్ పిలిస్తే అమ్మ హాజరు కాలేదట కదా, అందుకని అమ్మకి బెయిల్ రద్దు చేశారట. కొత్తగా 2 బెయిల్ సిద్ధం చేయాలి. తమ్ముడు బ్రిటో, నీకు టీ కావాలా? వద్దన్నా. నువ్వు షార్జాకి ఎప్పుడు వెళ్తున్నావు? రేపు రాత్రికే. అదేం పర్వాలేదు. ఒక బెయిల్కి మనిషిని నేను సిద్ధం చేస్తాను. ఇంకొకరు నసీన్ నిలబడమని చెప్పు, బెయిల్ ఇప్పించమని చెప్పు. బుధవారం నువ్వు అమ్మని తీసుకెళ్లి బెయిల్ తీసుకురా. ఏ ఉన్న కేసులు చాలట్లేదా? అన్నయ్య కేసు ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అది చాలదా మనకి? ఇప్పటికి కూడా అనుభవిస్తున్నారు. ఇంకా ఈ నరకాన్ని నేను భరించలేను. నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు ఈ కేసుని జరిపించను. ఇన్నేళ్లు కష్టపడి మీరు ఏం సంపాదించారు చెప్పండి? మీకంటూ ఒక సొంత ఆటో అయినా ఉందా? ఒక ఇల్లుందా? సరే, వాటిని వదిలేయండి. మనకే అంటూ ఒక బిడ్డైనా ఉందా? ఈ లక్షణంలో ఏదో కేసు పెడతారంట. ఇతరుల కోసం జీవించిందంతా చాలేదా మీకు? ఏదన్నా చెప్తే చాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా. చాలా మంచిది. మీకు మనస్ఫూర్తిగా స్నేహించడం మాత్రమే తెలుసు. కాస్తైనా బుద్ధి ఉపయోగించండి. మీకిచ్చి 2వ పెళ్లి చేశారు, అది చాలదా మీ అమ్మకి? ఇది చాలదనుకుంటూ ఇంకా కేసు ఒకటి పెట్టాలా? ఊళ్ళో వాళ్ళకి డబ్బు చాలా ఉంది. మీరు ఏం మాట్లాడరా? ఇప్పుడు నీకేంటి సమస్య నసీర్? నేనా లేదా మా అమ్మ? ఇప్పుడు ఇది కూడా నేను నా నోటితో చెప్పాలా? అవునా? అమ్మని వదిలించుకుందామని చూస్తున్నావా? ఏంటమ్మా మీరు అలా మాట్లాడుతున్నారు? అమ్మా, అది ఏమీ లేదు. నేను అక్కడికి వెళ్తానులే. నా వల్ల మొదలైన సమస్య నేనే తీర్చుకుంటాను. నువ్వెళ్ళు. నువ్వు మనుషుల్ని మనసారా ప్రేమించడం మాత్రమే నీకు తెలుసు, కష్టపెట్టడం తెలియదు.
ఇలా చూడమ్మా, మళ్ళీ నిన్ను ఇక్కడ ఉంచాలి అంటే నా కొడుకు దగ్గర కోడల దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అందరి కుటుంబాల్లో జరిగేదే. వర్షం వెలిసిపోతే గోడుగే భారంగా అనిపిస్తుంది. మీరేం చెబుతారు? నేనుండడానికి ఇల్లు ఏర్పాటు చేయగలరా చెప్పండి. అమ్మా అమ్మా ఏమిట్రా? అమ్మా రామ్మ, ఇంటికి వెళ్ళిపోదాం. నా సంగతి నేను చూసుకోగలనురా. నువ్వు లేకపోతే ఉండలేనమ్మా. నువ్వు వెళ్ళరా. వర్షం చూడు ఎలా పడుతుందో. నువ్వు ఇంటికి వెళ్ళు. తను అక్కడ ఒంటరిగా ఉంది. తెలియకుండా చేసేసానమ్మా. వెళ్ళరా. నా సంగతి నేను చూసుకుంటాను కదా. ఆ కేసు విషయం కూడా నేనే చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. అమ్మా రేయ్, నువ్వు ఇప్పుడు ఏమన్నావు? రే, టైం అవుతుంది, రారా, త్వరగా రా. ఆవిడ నేను కన్న తల్లిరా. నువ్వెక్కడికైనా వెళ్ళి చావచ్చు కదట్రా. వెళ్ళొస్తాను, జాగ్రత్త. పద. బాబు ఫోన్ చేస్తూ వాళ్ళ ఉండు. మాటలని పట్టించుకోవద్దయా, నువ్వు బయలుదేరు. వెళ్ళు వెళ్ళు, పద, బయలుదేరు బయలుదేరు. వెళ్ళు వెళ్ళు. ఓకే ఓకే, బయలుదేరు బయలుదేరు. పేరు చెప్పుకోవటానికి కనీసం ఒక బిడ్డను కూడా కనలేదు. మీరు అసలు సంపాదించి ఏం చేర్చి పెట్టారని కేసు పెడతారంట. కేసు అందుకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? నువ్వు అసలు మనిషివేనా? ఎక్కడికైనా వెళ్ళి చావచ్చు కదా. ఇలా చూడరా. నీకు మనుషుల్ని ప్రేమించడం మాత్రమే తెలుసు, ద్వేషించడం నీకు తెలియదురా. ఆ విషయం నాకు తెలుసు. ఆ అమ్మని వదిలించుకుందామని చూస్తున్నావా? ఆవిడ నిన్ను కన్న తల్లిరా. ఎక్కడికైనా వెళ్ళి చావరా. తెలియక చేసేసానమ్మా. ఎవరమ్మా మీరు? లాయర్ని కలవడానికి వచ్చాను. ఆయనకి ఆరోగ్యం బాలేదమ్మా. ఆయనకు ఆరోగ్యం బాలేదని చెప్తున్నప్పుడల్లా మేమందరం తమాషా అనుకున్నాం. కానీ నిజంగానే ఆయనకు ఆరోగ్యం బాలేదనుకుంటా. లంగ్స్ లో ప్రాబ్లం ఉండింది. విషయం మాకు తెలిసేలోపు లేట్ అయిపోయింది. మీరేమన్నా తిన్నారా అమ్మా? మీకు తినడానికి ఏమన్నా తీసుకురానా? అది నాకు తెలిసి వకీల్కి 2-3 జూనియర్స్ ఉండేవారు. మీకు వాళ్ళ నెంబర్స్ ఇవ్వనా? ఇవ్వనా అమ్మా? వద్దమ్మా.